హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నానండి. ఇక్కడ టమాటా పచ్చడి అయితే పడుతున్నానండి. నేను ఒక 2 కిలోల టమాటా అంటే ఎండలో ఎండబెట్టకుండా మామూలుగా అయితే నేను ఇక్కడ ఉడకబెట్టి టమాటా పచ్చడి అనేది పచ్చికారంతో ప్రిపేర్ చేస్తున్నానండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, మనకి నిల్వ కూడా ఉంటుందండి. ఇక్కడ నేనైతే ముగ్గిన టమాటాలు ఒక 2 కిలోలు అయితే తీసుకున్నాను. పచ్చి టమాటాలు కాకుండా బాగా ముగ్గిన టమాటాలు. ఇవన్నీ చూసారండి, ఈ కలర్లో ఉంటే మనకి టమాటా పచ్చడి అనేది చాలా బాగా వస్తుందండి. ఇక్కడైతే నేను ఒక 2 కిలోల దాకా తీసుకొని వీటిని అయితే నీట్గా క్లీన్ చేసుకొని మనం తడి లేకుండా అయితే తుడిచేసుకోవాలండి. తర్వాత మీకు నచ్చిన సైజులో ముక్కలు అనేది కట్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే మొత్తం టమాటాలు అన్నిటినీ కూడా మామూలుగా కట్ చేశాను, ఎందుకంటే మనం ఆల్రెడీ ఉడకబెట్టుకుంటాం కాబట్టి మనం ఏ సైజులో కట్ చేసుకున్న టమాటాలు అనేది పర్వాలేదండి. తర్వాత దీంట్లో నేను చింతపండు కూడా తీసుకుంటున్నానండి. చింతపండు అనేది 2 కిలోల టమాటాలకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అంత చింతపండు అనేది తీసుకుంటున్నాను నేను. ఇప్పుడు దీని ప్రాసెస్ అనేది మనం చూద్దామండి. ముందుగా ఇందులో మనం ఒక బౌల్ పెట్టి ఆయిల్ ఏమి వేయనవసరం లేదండి. మామూలుగానే మనం కట్ చేసుకున్న టమాటాలని దీంట్లో వేసేసుకోవాలి. ఆయిల్ అనేది మనం లాస్ట్లో పోపు వేసుకుంటాం కాబట్టి ఇప్పుడు మనం దీంట్లో ఆయిల్ అనేది వేయక్కర్లేదండి. ఈ టమాటాలు అనేది దీంట్లో వేసేసుకున్న తర్వాత మనం చింతపండుని తీసుకున్నాం కదండి, ఆ చింతపండుని కూడా మనం దీంట్లో వేసేసుకోవాలి. ఇక్కడ టమాటా చింతపండు రెండు కూడా మనకి మగ్గిపోవాలండి. ఇక్కడ నేను చింతపండు అనేది కూడా వేసేసుకొని మనమైతే టమాటాలు అనేది మనకి కొంచెం టైం పడుతుందండి, ఎందుకంటే దీంట్లో ఉన్న వాటరు మనకి టమాటాలో వాటర్ అనేది చాలా ఎక్కువగానే ఉంటుంది. ఈ టమాటాలో వాటర్ అంతా కూడా ఇంకిపోయేంత వరకు కూడా మనం ఈ టమాటాలు అనేది బాగా మగ్గించుకోవాలండి. ఇక్కడ నేనైతే సిమ్లీలో పెట్టుకొని లేదా మీడియం సైజులో పెట్టుకొని అయితే మగ్గించుకోవాలి. ఇక్కడ ఒకసారి మూత పెట్టేసుకుందామండి. మూత పెట్టేసుకున్న తర్వాత మనమైతే ఈ టమాటాలు ఎలా ఉడికినాయి అనేది చూసుకోవాలి. చూసారండి వాటర్ అనేది ఎలా వచ్చిందో. చాలా మనకి, ఎందుకంటే ఒక 2 కిలోలు టమాటాలు తీసుకున్నాం కదా, ఇక్కడ వాటర్ అనేది మనకి చాలా ఎక్కువగానే వస్తుందండి. ఇక్కడ మీడియం సైజులో పెట్టుకొని మనం ఇక్కడ ఉడికించుకోవాలి. దీంట్లో ఉన్న వాటర్ అంతా కూడా ఇంకిపోవాలండి మనకి, అప్పుడే మనకి టమాటా పచ్చడి అనేది నిల్వ ఉంటుంది. టేస్టీ అనేది చాలా బాగా వస్తుందండి. మనం ఇక్కడ ఇంకా కొంచెం వాటర్ కింద ఉంది కాబట్టి ఇంకొంచెం సేపు అయితే మనం టమాటా అనేది మగ్గించుకోవాలి. ఇక్కడ మనకి టమాటాతో పాటు చింతపండు కూడా చక్కగా మగ్గిపోతుందండి. ఇంకొకసారి మనం చూసుకొని, అంటే ఇంకా లాస్ట్కి వచ్చేసరికి మనం సిమ్లీలో పెట్టుకోవాలండి ఈ మిశ్రమం అనేది. హై ఫ్లేమ్లో అయితే మనకి మాడిపోతుంది కదా ఫ్రెండ్స్, అందుకని ఇలా అయితే సరిపోతుందండి. మరీ ఎక్కువ గట్టిగా అవసరం లేదు. మనకి వాటర్ అనేది చక్కగా ఇంకిపోయి టమాటా అనే గుజ్జు అనేది వచ్చింది. ఇలా అయితే సరిపోతుందండి మనకి. మనమైతే ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు. తర్వాత మనం దీన్ని అయితే మిక్సీ పట్టుకోవాలి. ఈ టమాటా అనేది మిక్సీ పట్టుకోవాలంటే మనకి చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ పట్టాలండి, వేడి మీద కాకుండా. ఇది కొంచెం చల్లారింది ఫ్రెండ్స్. అయితే ఈ పచ్చడికి మీరు రోట్లో అయినా రుబ్బుకోవచ్చు, లేదంటే మిక్సీ అయినా పట్టేయచ్చు. నేనైతే ఇక్కడ మిక్సీలోకి తీసుకుంటున్నానండి, మిక్సీ పట్టేద్దామని. ఈ పచ్చడికి వచ్చి నేను పచ్చికారం అనేది తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. కావాలంటే మీరు మామూలు కారం అయినా తీసుకోవచ్చు, కానీ ఇక్కడ పచ్చికారం అయితే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఎక్కువగా టమాటా పచ్చడికి పచ్చికారం అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ చూసారండి, అంటే క్వాంటిటీ అని ఏమీ లేదు, కానీ కారం ఎక్కువ తినేవాళ్ళు లేదా తక్కువ తినేవాళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్స్. అలాగా నేనైతే ఇక్కడ ఒక టీ గ్లాస్ ఉంటుంది కదండి, ఆ టీ గ్లాస్తో ఒక 2 గ్లాసుల దాకా నేనైతే కారం తీసుకున్నాను. కొంచెం స్పైసీగా తినేవాళ్ళు అయితే ఇంకొక గ్లాస్ కూడా ఎక్స్ట్రా తీసుకోవచ్చు. కానీ 2 కేజీలు టమాటాలకి ఒక 2 చిన్న గ్లాస్ తోటి ఒక 2 గ్లాసులు అయితే కారం సరిపోతుందండి. ఒకసారి మనం మిక్సీలో వేసుకొని దీంట్లో ఉప్పు కూడా వేసుకొని మనం మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా. లేదు మాకు మెత్తగా వద్దు అనుకుంటే కొంచెం బరకగా కూడా పట్టుకోవచ్చండి, కానీ నేను ఇక్కడ మెత్తగా మిక్సీ పట్టేశాను. పచ్చడి అనేది ప్రిపేర్ అయిపోయింది. తర్వాత మనం దీన్ని పోపు వేసుకోవాలండి. ఆ పోపు కోసం నేను కరివేపాకు, వెల్లుల్లిపాయ, మినపప్పు, శనగపప్పు, కొంచెం మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి అయితే తీసుకున్నాను. ఇందాడ నేను టమాటా అనేది మగ్గపెట్టుకున్న ఆ బౌల్లోనే పోపు అనేది కూడా వేసేసుకుంటున్నానండి. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి, ఎందుకంటే మనకి టమాటా పచ్చడి నిల్వ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అందుకని టమాటా పచ్చడి ఆయిల్లోనే ఉండాలి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే తీసుకున్నానండి నేను. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం ఈ పోపు దినుసులు కూడా దీంట్లో వేసేసుకొని
ఈ పోపు అనేది మనకి మంచి గోల్డ్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి. ఎండుమిర్చి, శనగపప్పు, మినపప్పు, ఎల్లుల్లిపాయ అనేది బాగా ఫ్రై అవ్వాలి మనకి. ఆ ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని అంటే టమాటా పచ్చడి అనేది దీంట్లో వేసుకోవాలండి. పోపులో మొత్తం ఇక్కడ నేను మిక్సీ పట్టుకున్న పచ్చడి అంతా కూడా దీంట్లో వేసేసుకొని ఒకసారి మొత్తం ఈ పోపు అంతా కూడా ఈ పచ్చడికి కలిసేంత వరకు చక్కగా కలుపుకోవాలండి. మీరు కొంచెం ఒక 5 మినిట్స్ లేదా ఒక 3 మినిట్స్ అయితే గ్యాస్ మీదే సిమ్లీలో పెట్టుకొని మనం ఒకసారి కలుపుకుంటూ ఉండాలండి. అంటే కొంచెం దగ్గరగా వచ్చేంత వరకు కలుపుకోవాలి. మనం వేసిన పచ్చికారం ఉంది కదండి, అదంతా కూడా కొంచెం వేడి మీద మనకి సిమ్లీలో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి పచ్చడి అనేది. ఫైనల్లీ పచ్చడి అనేది అయిపోయిందండి. చక్కగా ఇడ్లీలోకి కానీ, దోశలోకి కానీ, వేడి వేడి రైస్లోకి కానీ అప్పటికప్పుడు చేసుకోవాలి అనుకుంటే మనకి ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. మనకి నిల్వ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ పచ్చడి. ఇక్కడ నేనైతే వేడి వేడి రైస్లోకి తీసుకున్నానండి. ఇడ్లీలోకి, దోశలోకి కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఆల్ టిఫిన్స్లోకి, రైస్లోకి చాలా బాగుంటుందండి. చక్కగా దీంట్లో ఒక ఆమ్లెట్ కూడా వేసుకొని తింటే మనకి చాలా బాగుంటుంది. పచ్చడి కూడా చాలా బాగా వచ్చిందండి, మంచి స్పైసీగా, టేస్టీగా. ఖచ్చితంగా ట్రై చేయండి, పిల్లలకి అందరికీ నచ్చుతుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.